హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించినట్లయితే భక్తుడు ఈ మాట రాస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. చివరిలో ఉంది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉందండి. క్వశ్చన్ మార్క్ ఉంది. దేవుని యొక్క వాక్యం అనగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ఏమండి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిని మేము రక్షించబడ్డాం 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అని చెప్పేవారిని నిన్నగాక మొన్న రక్షించబడిన ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటి అన్నట్లయితే నీకు ఇవ్వబడిన రక్షణను నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రియులరా, నిర్లక్ష్యం చేయటం అంటే దానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్లో నెగ్లెక్ట్ చేయటం, ఇంగ్లీష్లో ఇగ్నోర్ చేయటం, విస్మరించటం, వదిలేసేయటం, అశ్రద్ధ వహించటం, పట్టించుకోకపోవటం. దేవుడు తన విలువైన ప్రాణాన్ని నీకోసం నా కోసం క్రయధనంగా చెల్లించి ఆయన నిన్ను నన్ను కొన్నాడు. యేసుక్రీస్తులో నిన్ను నన్ను కన్నాడు. ఆయన నామమందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, ఆయన నామంలో ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో ఆయన సంఘములో సభ్యుడు అయిపోయావు. ఆడుకునే ఆట కాదు ఇది. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయన నమ్మావు, నీ పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావు. ప్రియులరా, కోల్పోయినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ప్రభు ఆయన్ని నమ్మడం ద్వారా, యేసయ్యను నమ్మడం ద్వారా, అంగీకరించడం ద్వారా ఆయన మరలా నీకు నాకు తొడిగింపజేశాడు. రక్షణ వస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు రక్షణలో ఉన్నటువంటి నీవు నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? 3వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ. రక్షణ మామూలు రక్షణ కాదంటది, గొప్ప రక్షణ అండి. గొప్ప రక్షణ, గొప్ప దేవుని యొక్క గొప్ప త్యాగంతో, గొప్ప మరణంతో, గొప్ప విజయంతో గొప్పగా నిన్ను మరణంలో నుంచి లేపాడు. గ్రేట్ సాల్వేషన్ అని ఇంగ్లీష్లో చెప్పబడతా ఉంది. నీకు నాకు కొన్ని సందర్భాల్లో ఆటగా పాటగా ఉంటుంది. ఏముందిలే మందిరం, ఏముందిలే వాక్యం, ఏముందిలే యేసయ్య, ఏముందిలే ఇష్టం వచ్చినట్టుగా మనం బతికేద్దాం అనుకుంటున్నావేమో. ప్రియులరా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, తృణీకరిస్తే, లెక్క చేయకుండా ఉంటే, వదిలివేస్తే, అశ్రద్ధ వహిస్తే వాక్యం అక్కడ ఆన్సర్ చెప్తుంది. చూడండి ఏముందో చూడండి. క్వశ్చన్లోనే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. నువ్వు ఇవ్వబడిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావు, బైబిల్ చేతిలో ఉందనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నాలే అనుకుంటున్నావు, కొన్ని వాక్యాలు నాకు తెలుసులే అంటున్నావు, ఏమండి అప్పు చెప్తున్నావు, బైబిల్ క్విజుల్లో ఫస్ట్ వస్తున్నావు, ఏమండి పైకి మంచి గంభీరమైన బ్రతుకును బ్రతుకుతున్నావు, క్రైస్తవ కుటుంబంగా ఉంది, పండగలు పబ్బాలకి నువ్వు మందిరానికి వస్తావు, మందిరంలో ఆయా అవసరతల్లో కూడా పాలు పంపులు పొందుకుంటావు, అన్నీ బాగానే ఉన్నాయి. నీకివ్వబడిన రక్షణను తృణీకరిస్తే, దాన్ని కాపాడుకోకపోతే, దాన్ని పెడచెవిన పెడితే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా మళ్ళీ కోల్పోతావు. జాగ్రత్త, నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. అగ్నిగుండం, నరకం ఏ అన్యులకైతే, యేసు ప్రభుని ఎరగని అన్యులకైతే ఏర్పాటు చేయబడిందో, రక్షణ లేని వారికి ఏదైతే అనుగ్రహించబడిందో
ఆ నరకంలోనికి, నరకాగ్నిలోనికి రక్షణను తృణీకరించే వ్యక్తి కూడా చేరుకుంటాడు అక్కడ. గుర్తుపెట్టుకోవాలి. గత వారం మనం చూసాం, ఇస్కరియోతు యోధా తనకివ్వబడిన అపోస్తలత్వాన్ని, తనకివ్వబడిన ధన్యతను, తనకివ్వబడిన రక్షణను, తనకు యేసయ్యతో కలిసి తిరిగిన గొప్ప అనుభవాన్ని ఏం చేశాడండి? నిర్లక్ష్యం చేశాడు, పోగొట్టుకున్నాడు. ప్రియులరా, నీవు నేను ఏ పాటి వాళ్ళం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున ఒక 3-4 విషయాలు క్లుప్తంగా చూస్తాం. ప్రియులారా, మనం ఈ రోజున ఎలా ఉన్నాం పరిశీలన చేసుకొని బల్లలో చేయి వేస్తాం. మొదటిగా మనం చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు తెరిచి పెట్టుకుంటే ప్రభు మనుష్యుని చేశాడు. ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా విన్నాం. మనుష్యుని చేశాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన మహిమనిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన రక్షణనిచ్చాడు. ఏమండి, వారి కోసమై ప్రత్యేకంగా ఏదేను వనాన్ని రూపించి వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. అన్నీ ఇవ్వంగా ప్రభువు చెప్పిన మాట ఏంటి అన్నట్లయితే, నేను చెప్పినట్లుగా తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు యొక్క ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. ఒక చిన్న ఆజ్ఞను ప్రభు ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఇస్తే ప్రియులరా ఏం చేశారో తెలుసండి వీరు? దే బ్రోక్ ద కమాండ్ ఆఫ్ గాడ్. గాడ్స్ కమాండ్ వాజ్ ఇగ్నోర్డ్ బై ఆడమ్. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడండి? నిర్లక్ష్యం చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు, వదిలిపెట్టేశాడు, అశ్రద్ధ వహించాడు. ఏమైందో మనందరికీ తెలుసు. ఏదేను వనం నుంచి తరిమివేయబడ్డాడు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, భయంతో నిండిపోయాడు, మరణ భయంతో నింపబడిపోయాడు. ఏమండి, చెమటోడ్చి కష్టపడాల్సిన పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. అనేక రకాలైనటువంటి శాపాలకు లోనవ్వాల్సి వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా దేవుని యొక్క శాపానికి బానిసైనట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరిస్తున్నావా? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, పిల్లలారా, పెద్దలారా, లెక్కలేని తనంగా నీ ఉన్నట్లయితే తస్మాత్ జాగ్రత్త. నువ్వు భయపడాల్సింది మనుషులకు కాదు, నువ్వు భయపడాల్సింది పాస్టర్ గారికి కాదు, నువ్వు భయపడాల్సింది భార్యకో భర్తకో కాదు, కండలు తిరిగిన కాకలు తిరిగిన యోధులకు కాదు, నిన్ను సృజించి నిన్ను రక్షించిన యేసయ్యకు నువ్వు భయపడు. ప్రియులారా, ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? ఎక్కడేస్తాడండి? నరకములో పడద్రోయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఏమాత్రం స్పేర్ చేయడు ప్రియులారా, ఏమాత్రం స్పేర్ చేయడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒక పాపిని పరిశుద్ధులతో పాటుగా పరలోకంలో ఉంచలేడు, అంతే. అందుకనే పాపిని బాగు చేయడం కోసం, పాపిని పవిత్రంగా చేయడం కోసం తను పరలోక స్థానాన్ని దిగొచ్చి సిలువ కార్యాన్ని చేశాడు, రక్షణ కార్యాన్ని చేశాడు. కనుక ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఆజ్ఞను ఆది మానవుడైన ఆదాము, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము తృణీకరించాడు, నెగ్లెక్ట్ చేశాడు. ప్రియ విశ్వాసి, నువ్వు యేసయ్యను నమ్మావు, రక్షణ పొందుకున్నావు, బాప్తీసం కూడా తీసుకున్నావు, బల్లలో కూడా చేయేస్తున్నావు. ప్రియులరా, మరి ఆయా కార్యక్రమాల్లో కూడా చేయేస్తున్నావు, బానే ఉంది. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటున్నావా? రక్షణలో ఉన్నావా? రక్షణలో కొనసాగుతున్నావా? రక్షణలో కొనసాగుతున్నావా? ఏమండి, ఆత్మీయంగా నీ జీవన స్థితి ఎలా ఉంది? ఏమండి, మందిరంలోనేమో విశ్వాసివి, బయటేమో అన్యుడివా? మనుషుల ముందేమో మంచి మంచి కలబొల్లి మాటలా?
నీ అంతరంగం అంతా చెడుతో నింపుకొని ఉన్నావా? కొంతమంది పైకి ప్రభువా అని కన్నీళ్లు పెట్టుకొని ఆరాధన చేస్తారు, మనసంతా హృదయం అంతా చెడుగుతో బండబూతులతో నింపబడిపోయినటువంటి జీవితం, మోసముతో నింపబడిపోయిన జీవితం, కుట్రతో నింపబడిపోయిన జీవితం, కుళ్ళుతో నింపబడిపోయిన జీవితం. అందుకనే ఒక సంఘముతో ఆత్మదేవుడు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? జీవించుచున్నావనే పేరే గాని నీవు మృతుడివే. చచ్చిన వాసన వస్తుందిరా బాబు నీ దగ్గర, మరణ వాసన, పాపపు వాసన వస్తుంది. రక్షణని తృణీకరించావా? రక్షణ తృణీకరించావా? ఒక్కసారి గమనించు. ఆదాము హవ్వలు తృణీకరించారు. ఆదాము హవ్వలు తృణీకరించారని దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆధిక్యతలు పోగొట్టుకున్నారు. అయితే ఈ రోజున నువ్వు నేనేం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. దేవుడు తను పంపిన కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచటమే ఆయన చిత్తమంట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన నమ్మి జీవించాలని, ఆయన అనుసరిస్తే చాలు, ఆయన వైపు చూస్తూ ముందుకెళ్తే చాలు, విశ్వాసంలో ఉంటావు. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే రోమాపత్రిక 6:23 సెలవిస్తాం, ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏంటంటండి? నిత్య జీవం. ప్రభు అయిన క్రీస్తు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. రోమా 8:1 కాబట్టి ఏమందుము? ఇప్పటి నుండి ఏంటంటండి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు ప్రియులారా. 2 కొరింథీ 5:17 ఏంటంట? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన అంటున్నాడు. కనుక ఈ రోజున నీవు క్రీస్తునందున్నావా? రక్షణలో ఉన్నావా? రక్షణ తృణీకరిస్తూ నీ ఇష్టం వచ్చిన జీవితంలో ఉన్నావా? దేవుని డైరెక్షన్లో ఉన్నావా? లోకం యొక్క డైరెక్షన్లో ఉన్నావా? దేవుని డైరెక్షన్లో ఉన్నావా? సాతానుడు డైరెక్షన్లో ఉన్నావా? ఏమండి, ఎలా ఉంది నీ యొక్క డైరెక్షన్? ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం సెలవిస్తా ఉంది, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎవడైతే లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడంట. ఏమండి, పైకి మాత్రం బాగున్నాం, మనం మంచి బట్టలు వేసుకున్నాం, మనల్ని చూస్తే టిప్ టాప్గా ఉన్నాం. ప్రియులారా, అంతరంగ జీవితాన్ని అనుక్షణం పరిశీలన చేసుకోవాలండి. ఎలా ఉన్నాను? పైకి బాగానే ఉన్నా, లోపల తప్పిపోయానా? మనుషులు చూస్తున్నప్పుడు బాగున్నావు, మనుషులు చూడని సమయంలో ఎలా ఉన్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ తోటి వారితో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగం చేస్తున్నప్పుడు, అన్యులతో మాట్లాడుతున్నప్పుడు, నీ మాటలు, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపు రక్షింపబడిన వ్యక్తిలాగానే అన్ని చోట్ల నీవు వెలుగే జ్యోతి వలె ప్రకాశిస్తున్నావా? పిల్లలు గమనించండి, నువ్వు తప్పించుకోలేవు, జాగ్రత్త. నువ్వు కానీ నేను కానీ అనుకుంటే పొరపాటు ప్రియులారా. నన్నెవడ పట్టుకుంటాడు అనుకుంటామేమో. ఆకాన్ని పట్టి తీసుకొచ్చాడు ముందుకు దేవుడు. అననీయ సప్పీరాలను లాగాడు, గేహజీని బయటికి లాగాడు. దావీదు తప్పు చేస్తే వదిలిపెట్టలా. ఆదాము హవ్వలు మొట్టమొదటి మనుషులు, తప్పు చేస్తే స్పేర్ చేయలా దేవుడు. ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే కనికరిస్తాడు, కానీ లెక్కలేనితనంగా ఉంటే దండిస్తాడు. అబీహు నాదాబులు దేవుని మందిరంలో ధూపం వేసే గొప్ప ధన్యతనిచ్చాడు ప్రభు. అహరోని యొక్క బిడలగా కనిపిస్తున్నారు వాళ్ళు. అయితే దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చి వాళ్ళు ధూపార్తులు వెలిగించి, ఏమండి
బలివేదిక దగ్గర తెచ్చారంట. అక్కడికక్కడే దేవుడు చంపి అవతల పడేశాడు అంతే. ఉజ్జియా, ప్రియులరా, దేవుని మందసాన్ని యాజకులు తప్ప పట్టుకోవటానికి వీల్లేదు. ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞలను తృణీకరించాడు. తన చేత్తో పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఏమైందండి? ఆ చెయ్యి కుష్ఠరోగంతో నింపబడిపోయింది. ప్రియులారా, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా, జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరం, అతి భయంకరం. నువ్వు ఎవడ చేతిలోనైనా పడు, కాళ్ళలో కీళ్ళో తీసేస్తారు. ఇంకేదైనా నువ్వు గొడవ చేస్తే పళ్ళన్నీ రాలగొడతారేమో సుత్తి పెట్టి. ఏమండి, అర్థమైందండి? ఇంకా నువ్వు తప్పు చేస్తే నిన్ను చంపేస్తారేమో ముక్కలు ముక్కలుగా నరికి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? బైబిల్లో చెప్పబడింది, నీ శరీరాన్ని, ఆత్మను నరకములో యుగయుగాలు శిక్షింపబడే అనుభవంలోనికి నెట్టివేయ సామర్థ్యం కలిగిన దేవుడండి ఆయన. భయపడవా ఆయనకి? భయపడవా? లెక్కలేంతనంగా ఉంటావా? ఏమండి, మనుషులకు భయపడుతున్నావు, అధికారులకు భయపడుతున్నావు, పాస్టర్ గారికి భయపడుతున్నావు, తోటి విశ్వాసికి భయపడుతున్నావు, రౌడీకి భయపడుతున్నావు, ఏమండి, పిల్లలకు భయపడుతున్నావు, అందరికి భయపడుతున్నావు. దేవునికి భయపడతావా? ఎలా ఉంది నీ రక్షణ? ప్రియులారా, రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. 29. ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. అందరూ ఒకసారి చేతులు పైకి ఇద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఏమండి, మరి యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ యొక్క సమయంలో జరిగిన పరిస్థితులు. ఏలీకి కుమారులు ఉన్నారు. ఏమండి, ఆ కుమారులు చేస్తున్న పని ఏంటో తెలుసండి? ప్రియులారా, దేవుని మందిరానికి వస్తూ అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారంట. అంతేకాదు, బలి ఇవ్వటానికి ఎవరైనా బలి పశువుని తీసుకొస్తే ఆ బలి పశువుని, ప్రియులరా, మరి అది చంపి తర్వాత దాన్ని దహిస్తారు. దహించిన తర్వాత ఒక ముండ్లున్నటువంటి ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రతో దాన్ని కొట్టినప్పుడు ఆ ముళ్ళకి ఎంత మరి మాంసం అయితే వస్తుందో ఆ మాంసం అంతా కూడా యాజకుడిదే. అయితే ఏలీ యొక్క కుమారులు ఎంత పాపం చేస్తున్నారంటే, అక్కడికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేయటమే కాకుండా బలి ఇవ్వటానికి ఎవరైనా బలి పశువుని తెస్తే పచ్చిదాన్నే భాగం ఇవ్వమని చెప్పి లాగేసుకుంటారంట. దాన్ని చంపాలి, దహించాలి, దాని క్రొవ్వును దహించాలి. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ క్రొవ్వును దహించినప్పుడు నేను సంతోషిస్తానని ప్రభువు చెప్పాడు. అంటే ప్రభువుకి ఆ యొక్క వాసనను ఆఘ్రాణింపక వీళ్ళు లాగేసుకుంటున్నారు, వీళ్ళు చేసిన పాపాలు. ప్రియులరా, ఇదంతా తండ్రి గారికి తెలుసంట. తెలిసి కూడా చూసి చూడనట్టుగా నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలా. పర్వాలేదులే అంటున్నాడు. నీ కుమారుని గాని, నీ కుమార్తెను గాని, నీ భర్తను గాని, భార్యను గాని, ఆ తాగేళ్లే సిగరెట్టు, కొట్టేళ్లే మందు, తీసుకొచ్చుకున్నాళ్లే ఒక స్త్రీని మా ఇంట్లోకి అని వదిలేస్తావా?
వదిలేస్తావా? రేపొద్దున నీ జీవితం ప్రమాదంలో పడుతుంది ప్రియులారా. పోనీలే అని చెప్పి దొంగ సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్తారు. అర్థమైందండి ప్రియులారా? వీళ్ళ యొక్క జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. చూడండి ఆ పాపం చూడండి ఎలా ఉంది. 29వ వచనం 2వ అధ్యాయం మధ్యలో ఉన్న చూడండి ప్రియులారా. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగాలు నాకే. నువ్వెవడో తీసుకోవటానికి? అదేంటండి మేమందరం తీసుకుంటున్నావా ఏంది అని అంటారా? మీకు మరొక విషయం మళ్ళీ చెప్తున్నా, చెప్పకనే మాట వచ్చేస్తుంది ప్రియులారా. ఇదేదో మనసులో ఊహించుకొని చెప్పట్లా నేను. ప్రియులారా, నువ్వు సంపాదించే ప్రతి సంపాదనలో దశమ భాగం నీది కాదు, ఆ దశమ భాగం దేవుడిది. దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు లాగేసుకుంటున్నావంటే నిన్ను క్రొవ్వబెట్టుకోవడానికి చేస్తున్న పని అది. అలనాడు ఏలీ యొక్క కుమారులు ఆ పని చేస్తుంటే అన్నీ తెలిసినటువంటి ఏలీ చంపల పగలగొట్టి అక్కడికక్కడే కాళ్ళు చేతులు నరికేయాల్సినటువంటి ఏలీ ఏం చేశాడండి? గమ్ముగా ఉండి చూస్తా ఉన్నాడు. అరే నాయనా, ఈ పని చేయకూడదు కదా నాయనా, మనం తప్పు కదమ్మా నాయనా అని అన్నాడంట. చూడండి ఏం రాయబడిందో చూడండి ప్రియులారా. 23-24 వచనాలు. 23-24 2వ అధ్యాయం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఏంటంటండి? స్త్రీలతో వ్యభిచారం చేస్తుంటే మీరు చేసే పనులు మంచి పనులు కాదు నాయన అంటున్నారంట. ఒళ్ళు పగలగొట్టొద్దా? చర్మం ఒలిచేయొద్దా? ఏమండి? సింపుల్గా దండిస్తున్నాడు. ఒక మాట ఊరకట్లా. నిర్లక్ష్యం దేవుడంటే. నిన్ను నువ్వు క్రొవ్వ పెట్టుకుంటావా? నీ బిడ్డలను క్రొవ్వ పెడతావా? ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. దేవుని భాగాన్ని నువ్వు తీసుకుంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు. చూడండి 29వ వచనం లాస్ట్లో ఉంది. ఏంటో తెలుసండి? మిమ్మును క్రొవ్వ పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు. చూడండి ఎంత పాపానికి దారి తీస్తుంది అది. నిర్లక్ష్యం ఎంత పాపానికి దారి తీస్తుందో తెలుసా? దేవుని కంటే కుమారుల్ని, దేవుని కంటే కుమార్తెల్ని, దేవుని కంటే భార్యని, భర్తని, తండ్రిని, తల్లిని, ఉద్యోగాన్ని, డబ్బుని, శరీరాన్ని, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో నువ్వు పాత్రుడు కానే కాదంతే. బైబిల్ చెప్తా ఉంది, యేసయ్య చెప్పాడు సువార్తల్లో. ఇక్కడ ఏలి ఏం చేశాడు? తన కుమారుల్ని క్రొవ్వబెట్టుకున్నాడు. తనను తాను క్రొవ్వబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ప్రియులరా, దేవుని కంటే కుమారుల్ని గొప్ప చేయటానికి ఇష్టపడ్డాడంట. అంతేకాదు తను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటో తెలుసండి? 3వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏం రాయబడిందో. 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. ఏమండి? తప్పు చేస్తున్నారని తెలిస్తే పోలీసులు కానీ అధికారులు కానీ ఏం చేస్తారండి? అక్కడికక్కడే బండి ఆపేస్తారు, అక్కడికక్కడే ఫైన్ వేస్తారు. తప్పు చేస్తున్నారని తెలిస్తే పిల్లలు మనం ఏం చేస్తాం? కొడతాం కదా. దేవుడు ఊరుకుంటాడా? కానీ ఏలీ మాత్రం తన కుమారులు పాపం చేసి శాపగ్రస్తులుగా తమను చేసుకుంటున్నారని తాను ఇంటెన్షనల్గా తెలుసుకొని కూడా, ఎరిగి కూడా ఏం చేశాడంట? అడ్డగించలా, గట్టిగా చెప్పలా, రే తప్పు చేయబాకండి అని వారించలా. ఏమైంది? ఏలీ వెనక్కబడి చనిపోయాడు, కుమారులు చనిపోయారు. ప్రభు చెప్పేశాడు, మీ ఇంట్లో ముసలివాడనే వాడు ఉండడని చెప్పేశాడు దేవుడు. దేవునికి మహాకోపం వచ్చేసింది ప్రియులారా. ఆ తప్పులన్నీ జరిగించేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా చేశారేమో, పాపాన్ని సంతోషించారేమో పాపంలో. కానీ ఒక టైం రాబోతుంది, గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఆ టైంకి నీ బండారం నా బండారం బయటపడిపోద్ది.
అందువల్ల భయపడదాం. దేవుని కంటే నిన్ను కాదు, తన్ను తాను గొప్ప చేసుకోవటం కాదు, తను తాను కాదు, తనకు మహిమను తెచ్చుకోవటం కాదు, దేవునికి మహిమ తీసుకురావటానికి మనం పనిచేయాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డాం. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, మనకు తెలీదు. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది, పాపులము దుర్మార్గులం, ఒప్పుకున్నాం, రక్తంలో కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. యేసయ్య నన్ను కన్నాడు, నరకం నుంచి తప్పించాడు. ఇప్పుడు ఈ శరీరం నాది కాదు, ఈ కళ్ళు నాయి కాదు, ఈ చేతులు నాయి కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ జీవితం దేవుడిచ్చాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదంటున్నాడు. ఎవరంట మరి జీవిస్తుంది? యేసయ్య నీలో జీవిస్తున్నాడు. నువ్వు రక్షించబడిన నీ జీవితంలో యేసయ్యకే మహిమ రావాలి. కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఏలి మహిమపరచలా, అందుకే సమస్తాన్ని కోల్పోయాడు. అంతే ప్రియులరా. అక్కడ మరి 30వ వచనంలో ప్రభు అంటున్నాడు, 30వ వచనంలో ఏమన్నాడు తెలుసండి? తర్వాత ఉన్నటువంటి లేఖన భాగాలన్నీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత గమనించండి. యాజకత్వం నుంచి నీ కుటుంబాన్ని తీసేస్తున్నా అని చెప్పేశాడు ప్రభువారు. అర్థమైందండి? తర్వాత సమూయేలుని దేవుడు స్క్రీన్లోకి తీసుకొచ్చేసాడు. పిల్లలు గమనించండి, నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? దేవుని ఇచ్చిన రక్షణకు, దేవుని మాటకు నీవు విధేయత చూపిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? గుర్తుపెట్టుకో. మరి అయితే ఇక్కడ 29 కాదండి, 30వ వచనం చివరిలో ఉంది. ఏంటో తెలుసండి? కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నువ్వు గనక ప్రభువును గనపరచడం బిగిన్ చేస్తే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తే, నిన్ను గనపరిస్తే ఎవడు కూడా తక్కువ చేయలేడు, ఎవడు కూడా నీ కుర్చీ లాగలేడు, ఎవరు కూడా నిన్ను వెనక్కి లాగలేరు. ఆయన ఆశీర్వదిస్తే ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతాం. ప్రియులారా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రియులారా, 3వ ప్రాముఖ్యమైన విషయం మనం గమనించినట్లయితే చూడండి, త్వరగా చూద్దాం. 3వ ప్రాముఖ్యమైన విషయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమా పత్రిక 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తమ వాదములందు వ్యర్థులైరి. ప్రియులారా, దేవుణ్ణి ఎరిగి కూడా అంట, నీ గురించి నా గురించే, రోమాలో ఉన్నటువంటి ప్రజల గురించి, ఆ సమయంలో ఉన్న చాలామంది ఇశ్రాయేలీయుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పురాతన ఇశ్రాయేలీయుల గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. వారికి దేవుడు తెలుసు, ఎరిగి కూడా ఆయనను ఘనపరచలా, తెలుసుకొని కూడా ఆయనను ఆరాధన చేయలా, ఆయన్ని తృణీకరించారు. ఏం చేశారంట వాళ్ళు? ప్రియులరా 23వ వచనం చూడండి, ఏం రాయబడిందో? వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారు. ఈ రోజున మన యొక్క చుట్టూరు చూస్తుంటే అనేక మంది అన్యులు విగ్రహారాధనలు చేస్తున్నారు. ప్రియులరా, ఆయా రూపాలు పెట్టుకొని ప్రభువుగా కొలుస్తున్నారు. దేవుడు సృష్టికర్తను ఏదో ఒక రూపానికి బదలాయించి ఆరాధన చేస్తున్నారంట. ఈ రోజున చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఉన్న కొన్ని దురలవాట్లను కూడా వదులుకోలేక, వాటిని ప్రేమిస్తూ, దేవుని కంటే దాన్ని ప్రేమిస్తూ దాన్ని వదులుకోలేక ప్రభువుని తృణీకరిస్తున్నారు చాలా మంది. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదంట, మరి ఈ విధంగా దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహింపరచకపోవడం మూలంగా ప్రభు ఏం చేశాడు తెలుసండి? 24-25 వచనాలు. ఈ హేతు చేత దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ప్రియులారా, అపవిత్రతకు అట్లా వదిలేశాడంట దేవుడు. అప్పగించడం అంటే వీళ్ళు పాపాన్ని కోరుకున్నారు కనుక వదిలేస్తున్నాడు దేవుడు.
అటువంటి వదిలివేయబడిన వాత వేయబడిన మనస్సాక్షిలోనికి నీవు నేను వెళ్తావేమో, జాగ్రత్త, పరిశీలన చేసుకోవాలి. అందుకే చూడండి 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును అంటే సృష్టిని పూజించి సేవించిరి. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ప్రియులరా, ఇటువంటి తుచ్చమైన వాటికి ప్రభు అంట వాళ్ళని వదిలేసేసాడంట ప్రక్కకి. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా వారిని గణపరచలేదు గనక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఎరిగావు, వాళ్ళకి మనకున్న తేడాను ఒకసారి బేరీ చేసుకుందాం. నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎరిగాం, ఎరిగి కూడా దేవుణ్ణి గణపరచకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుని కోసమే బ్రతకకపోతే తుచ్చమైన వాటికి నీ జీవితం కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. నువ్వు అనుకుంటావు నేను చాలా స్ట్రాంగ్ అని. ఎప్పుడు నువ్వు జారిపోతావో తెలీదు, ఎప్పుడు నువ్వు పాపంలో పడిపోతావో తెలీదు. టోటల్గా దేవుడు నిన్ను వదిలేస్తాడేమో, జాగ్రత్త. ఇక లాభం లేదురా బాబు, నా చెయ్యి వదిలిచ్చేసుకుంటున్నాడు, ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళిపో అని వదిలేస్తాడేమో ప్రభువారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నాం? అందుకనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ 6:4 నుంచి 6, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి వెలిగింపడ్డావు, చీకట్లో ఉంటే దేవుడు వెలిగిచ్చాడు. ప్రియులారా, పరలోక సంబంధమైనటువంటి వరాన్ని దేవుడిచ్చాడు నీకు, పరలోక భాగ్యాన్ని, పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. అంతేకాదు దేవుని దివ్య వాక్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు ప్రభు. నీ గురించి నా గురించి చెప్తున్నాడు ప్రియులారా. అంతేకాదు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించాం. ఆ తర్వాత ఒకవేళ నువ్వు తప్పిపోయిన స్థితిలో ఒకవేళ ఈరోజు ఉన్నావా, దేవునిలోనే కంటిన్యూ అవుతున్నావా, దేవుని రక్షణలో కొనసాగుతున్నావా, విశ్వాసంలో కొనసాగుతున్నావా? గమనిద్దామా, ఎలా ఉంది నీ యొక్క జీవితం? ఎలా ఉంది నీ యొక్క జీవితం? వాక్యంలో ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? భయంలో ఉన్నావా? దేవుని భయంలో, భక్తిలో ఉన్నావా? దేవుని అనుసరిస్తున్నావా? ఈ రోజున చాలా మంది ఉద్యోగాలకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాక్యానికి ఇవ్వట్లేదండి, ప్రార్థనకి ఇవ్వట్లా. చర్చిలో ఏదన్నా కార్యక్రమం ఉందంటే వాళ్ళు ఉద్యోగంలో 10 రూపాయలు వస్తాయంటే వదిలిపడేసి వెళ్ళిపోతున్నారు. ఏమండి, దేవుని మందిరంలో పలానా కూడుకుందా అంటే రాని వాళ్ళు ఏమండి గంటల టైంని లోక సంబంధమైన వాటికి వెచ్చిస్తున్నారు. ఈవెన్ ప్రియులరా, ఆదివారపు ఆరాధనకు కూడా చాలా మంది సమయాలు ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి ఒకసారి ఆలోచన చేయండి. నీకోసం మరణించి తిరిగి లేచిన ప్రభు, ఆదివారం ఎందుకు ప్రాధాన్యత? ప్రభు దినం, పరిశుద్ధ దినం, పరిశుద్ధులందరూ వచ్చి ఆరాధన చేసే సమయం అది, పరిశుద్ధమైన బల్లను స్వీకరించే సమయం అది. అవసరమైతే నీ ఉద్యోగానికి సెలవు పెట్టు. ఏమండి, నాకు తెలిసినటువంటి కొంతమంది సేవకులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఆదివారం ఆఫ్ తీసుకుంటున్నారు. ఒక అబ్బాయి అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, సార్ ఆదివారం ఆఫ్ ఇకపోతే ఉద్యోగం వదిలేస్తాను సార్ అన్నాడు. ఆ తెగింపు నాకు నచ్చింది ప్రియులరా. దేవునికి ఇస్తున్న ప్రయారిటీ, దేవుని మందిరానికి సేవకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ. దేవుడు పోషించలేడు అనుకుంటున్నావా? దేవుడు కార్యాలు చేయలేడు అనుకుంటున్నావా? నిన్ను నువ్వు క్రోవ పెట్టుకోవటానికి దేవుణ్ణే వదిలేస్తావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. నా మాటలు కొద్దిగా కటుగా ఉన్నాయేమో, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, మంగళవారం రాలేకపోయినా, గురువారం రాలేకపోయినా, మిగిలిన వారం అంతా రాలేకపోయినా ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం అని పేరుంది కదా, మరి ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ఆరాధన సమయంలో ఉంటున్నావా? 9:30కి ఆరాధన అంటే ఎన్నింటికి వస్తున్నారమ్మా? ఒకసారి ఆలోచన చేయండి. అంత పని ఉందా మీకు?
అంత భయంకరమైనటువంటి ఉద్యోగాలా? ఒకసారి ఆలోచన చేయండి. మనం శ్రమలు లేని సమయంలోనే ప్రయారిటీ ఇవ్వలేకపోతే రేపొద్దున బైబిల్ పట్టుకుంటే చేతులు నరికేస్తారు. బైబిల్ పట్టుకుంటే తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితులు రాబోతున్నాయి. వాక్యం దొరకని కరువు రాబోతుంది. ఆ సమయం వరకు మనం బ్రతికుంటే మన పరిస్థితి ఏంది? హాయిగా ఇంట్లో ఉంటాయా, మాకేం ఇబ్బంది లేదయా, మేము ఆదివారాలు కూడా ఇంట్లోనే ఉంటాం అనే పరిస్థితికి మనం వచ్చామా? ఒకసారి వెలిగింపబడి యేసయ్య అంటూ తెలిసి నీకు చేస్తున్నావా? కొంతమంది చెప్పచ్చు, మాకు చిన్నపిల్లలు ఉండారండి, మేము పిల్లల్ని కన్నామండి, మేము పిల్లల్ని పెంచాం. ఏమండి, కొన్ని నెలలు, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, ఆ తర్వాత మనం ఏం చేయాలి బాబు? ట్రైన్ చేయమా పిల్లల్ని? ఉద్యోగాలు ఇప్పుడు వెళ్ళట్లేదా మనం పిల్లల్ని వదిలిపడేసి? ఆదివారం ఆరాధనకి జాగ్రత్త తీసుకుందాం. ప్రియులరా, దేవుని యొక్క రక్షణ అంట తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమంట. ఒకసారి వెలిగింపబడి ఇవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోతే నువ్వు మళ్ళా దేవుణ్ణి యేసయ్యను సులువుకే వేసి కొడుతున్నావు, మళ్ళీ ఆయన్ని చంపేస్తున్నావు, మళ్ళీ ఆయన్ని బాధ పెడుతున్నావు, మళ్ళీ ఆయన్ని దుఃఖపెడుతున్నావు. అట్లాంటి వాళ్ళని మరలా నూతనపరచడం అసంభవం అని బైబిల్ చెప్తుందండి. బైబిల్ అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళొద్దని ప్రభు పేరిట ప్రభు ఈ రోజున వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. చివరి మాటను చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. ప్రియులరా, చూడండి, చివర 2 వాక్యాలు. 1 తిమోతి 1:13. 1 తిమోతి 1:13 ఏముందో చూడండి అక్కడ. 1 తిమోతి 1:13 పౌలు గారు తన గురించి చెప్తున్నాడు. చదవండి అమ్మా. 12 కూడా కలిసేమంటారు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక నేను చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు, కనికరించాడు, రక్షించాడు, అవకాశం ఇచ్చాడు అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ. అంటే ప్రియులరా, ఆయనకి వాక్యాలన్నీ తెలుసు. ఎలా? రక్షింపబడిన వాక్యాలు కాదు ఆయనకు తెలిసింది. ఏమండి, జ్ఞానంతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని చదివి జ్ఞానం తెచ్చుకున్న జ్ఞానం. ఆ విధంగా తెలుసు తప్ప ఏమండి, తన యొక్క హృదయంలో జ్ఞానోదయమై బుద్ధి వచ్చి రక్షింపబడిన అనుభవంలో లేడు. అప్పుడు తప్పులు చేశాడు. అయితే ప్రభువారు దర్శించి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం ద్వారా ఎప్పుడైతే వెలుగులో నుంచి ఆయనతో మాట్లాడాడో అప్పుడు తన జీవితం ఏమైందండి? సౌలు జీవితం పౌలుగా మార్చబడింది. అందుకే పౌలు అంటున్నాడు, నేను తెలియక చేశానయా. పూర్వము దోషకుడను హింసకుడను దౌర్భాగ్యుణ్ణి పనికిమాలిన వాడిని. 16వ వచనంలో ఏమంటాడంటే ప్రధాన పాపిని అని చెప్పాడు. ఎంత ఘోరమైన వ్యక్తిని నన్ను ప్రభు కనికరించాడు. కారణం ఏంటో తెలుసా? తెలియక అవిశ్వాసం వల్ల చేశా. అయితే ప్రియులరా, లూకా సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు చూడండి. ఇవి మనందరి కోసం. లూకా సువార్త 12వ అధ్యాయం 47-48. తన యజమానిని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ప్రియులరా, అంతవరకు చాలండి. ఈ రోజున ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రియులరా, మరి తన యజమానిని చిత్తం ఎరిగి కూడా సిద్ధపడక చిత్తము చొప్పున చేయకుండా తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏమైందో మనందరికీ తెలుసు. చాలామంది యొక్క జీవితాలు పాడైపోయినాయి, దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయినాయి, నష్టపోయారు. ఈ రోజున ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాను. ప్రధాన పాపివైన నిన్ను లోకంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, ఏమండి, నీ యొక్క ఇలాకాలో నుంచి
నీ యొక్క గ్రామంలో నుంచి, నీ యొక్క పట్టణంలో నుంచి నేను సపరేట్ చేసి రక్షించానే, అట్టి రక్షణను కాపాడుకుంటున్నావా? రక్షణలో కొనసాగుతున్నావా? కొనసాగేటువంటి వాక్యాన్ని చదువుతున్నావా? విశ్వాసంలో ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? దేవుని బిడ్డలతో ఉన్నావా? ఈరోజు నీ ఫ్రెండ్స్ ఎవరు? దొంగలా? నీ ఫ్రెండ్స్ ఎవరు? రౌడీలా? నీ ఫ్రెండ్స్ ఎవరు? ఏమండి రోడ్ల మీద తిరిగేవాళ్ళ? నీ ఫ్రెండ్స్ ఎవరు? దేవుని బిడ్డలా? సంఘమా? దైవజనులా? ఎవరితో నీ దోస్తి? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఒకసారి గమనించు. దేవుని చిత్తం ఎరిగియు ఏమండి ప్రభువా ప్రభు అని పిలిస్తేనంట వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి వారిని ప్రభు ఏం చేస్తా అంటండి, మీరెవరో తెలియదు పొండని పంపించేస్తా అంట. ప్రియులరా, మరి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అనేకమైన దెబ్బలు తగులుతాయి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందువల్ల తెలియక చేశాను కనికరింపబడ్డానని పౌలు అంటుంటే, ఏమండి ఇక్కడ లూకాసు వార్తలో అన్నీ ఎరిగి కూడా నువ్వు తప్పులు చేస్తే అనేకమైన దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. చిట్ట చివరకు రక్షణ కూడా కోల్పోతావేమో, నరకానికి వెళ్తావేమో, జాగ్రత్త. ఇస్కరియోతు యోధ ఆ విధంగా చేశాడు, గేహజీ ఆ విధంగా చేసి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, ఉజ్జి ఆ విధంగా చేసి చెయ్యికి కుష్ఠాన్ని తెచ్చుకున్నాడు. ఏలీ మరియు ఏలీ కుమారులు అన్నీ తెలిసి లెక్కలేనితనంగా ఉండి నిర్లక్ష్యం వహించి ప్రాణాలు కోల్పోయారు, యాజకత్వాన్ని కోల్పోయారు. ప్రియులరా, ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? నన్ను నేను, నిన్ను నీవు, ప్రతి ఒక్కళ్ళం కూడా గమనించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. పక్కనోడు గురించి నువ్వు ఆలోచన చేయదు, ప్రక్కనామ గురించి ఆలోచన చేయదు. నేను ఎలా ఉన్నాను ఈ రోజున? నా జీవితం ఎలా ఉంది? వాక్య వెలుగులో నేను ఎలా ఉన్నాను? నా మనసు ఎలా ఉంది? నా మాటలు ఎలా ఉన్నాయి? నా మెదడు ఎలా ఉంది? నా అంతరంగం ఎలా ఉంది? నా హృదయం ఎలా ఉంది? నా అలవాట్లు ఎలా ఉన్నాయి? నా జీవన శైలి ఎలా ఉంది? నా వ్యాపారాలు ఎలా ఉన్నాయి? నా పద్ధతులు ఎలా ఉన్నాయి? నా అనుదిన జీవితం ఎలా ఉంది? ప్రొద్దున లేస్తే రాత్రి నిద్రపోయే జీవితం ఎలా ఉంది? నా బిడ్డలు ఎలా పెంచుతున్నా? ఏం చేస్తున్నా? ఒక్కసారి లైఫ్ను బేరీ చేసుకుంటూ బల్లను సమీపిద్దాం, జాగ్రత్త వహిద్దామా? ఇంత గొప్ప రక్షణను మరి ప్రియులరా నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. తల వంచుదాం, మోకరిస్తాం.